హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే కూరగాయల్లో అన్ని కూరగాయలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మేలు చేస్తాయి మన ఆరోగ్యానికి. ఉల్లికాడలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి మనలో ఇతర వ్యాధులు తొందరగా అటాక్ అవ్వకుండా కాపాడుతుంది. దీంట్లో ఉండే సల్ఫర్ అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ నియంత్రణలో తోడ్పడుతుంది. క్యాప్సికంలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఈ చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ బి6 మెదడు చురుగ్గా పనిచేయడానికి మరియు జీవక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ అధిక బరువును నియంత్రిస్తుంది. బీన్స్ దీంట్లో ఉండే B9 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. విటమిన్ కే ఎముకల ఎదుగుదలకు అలాగే రక్తం గడ్డకట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెంతం కూరలో ఐరన్ ఉంటుంది, రక్తహీనతను నివారిస్తుంది. టమాటాలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన కూరగాయ. ఈ కూరగాయలను మన రోజువారీ వంటకాల్లో ఉపయోగిస్తే ఎంతో మేలు ఆరోగ్యానికి. కూరగాయలను ముందుగానే తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక దాంట్లో పసుపు వేసేసుకొని మరియు దాంట్లో వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై అవుతున్న మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో ఉల్లికాడలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని దాంట్లో ఉప్పు కూడా వేసేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతం కూర కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఇలా వాటర్ అంతా పోయి ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అది కొంచెం ఉడకాలి అన్నమాట. అందుకని వాటర్ పోసాను. ఆ వాటర్లోనే ఉడికిపోయి దగ్గరికి మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది. మా కర్రీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా మొత్తం ఇంకిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.